మనకి ఈరోజు ఎస్ఎస్ఎస్ఆర్ఎంబి అప్డేట్ వచ్చేసింది. రాజమౌళి గారి గ్లోబల్ టోటింగ్ సూన్ నంబర్ 2025కి రివీల్ చేస్తున్నారు. ఫస్ట్ రివీల్ అది ఏం చేస్తారో తెలియదు. పోస్టరా, టైటిల్ లేదా ఒక చిన్న టీజరా? పోస్టర్ అయితే ఇప్పుడు వదిలిండ్రు. టీజర్ వదులుతారా లేకపోతే అప్పుడు ఏమైనా కొత్త పోస్టర్ వదులుతారా? టైటిల్ తో సహా టైటిల్ ఒక టీజర్ లా వదులుతారా, ఏం వదులుతారో తెలియదు. కానీ అప్డేట్ మాత్రం వచ్చింది. బేసికలీ నేను ఈ వీడియో వెరీ అర్లీగా చేసేసాను. సో నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం టైంకి ఎస్ఎస్ రాజమౌళి అప్డేట్ వదిలేసారు ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో. సో అందుకే నేను ఈ వీడియోలోనే ఈ అప్డేట్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పోస్టర్ విషయానికి వస్తే ఈ పోస్టర్లో చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి. మన ఎస్ఎస్ రాజమౌళి డీటెయిలింగ్ వదిలేరు. జస్ట్ అలా బర్త్డే కదా ఒక పోస్టర్ వదిలేదు. కానీ మనం మాత్రం అబ్జర్వ్ చేస్తే ఆయన మెడలో అలాగే మెడ దగ్గర రక్తం అంతా ఎర్రగా ఉంది. రక్తమో కుంకుమ తెలియదు, ఎర్రగా ఉంది, కొంచెం రక్తమే అనుకుంటా ఆల్మోస్ట్. అండ్ అలాగే దండ, ఆ మెడలో ఉన్న దండ అనేది శివుడు నామం ఒకటి ఉంది, 3 నామాలు ఇలాగా. దాని కింద మళ్ళీ అదేదో ఆంజనేయ స్వామిది ఒకటి ఉన్నట్టు, ఆంజనేయ స్వామిది ఒకటి ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏదో బొమ్మ అదొకటి. సో ఈ 3 ఇంట్లో ఇచ్చారంటే సినిమా ఏదో పెద్దగా ప్లాన్ చేస్తారు మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ అప్డేట్ చాలా బాగుంది. ఈ పోస్టర్ ఇంకా డీకోడ్ చేయాలబ్బా. డీకోడ్ చేస్తే కానీ ఇంకొక వీడియో చేయొచ్చు. పోస్టర్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. దీంట్లో పక్క ఏదో డీటెయిలింగ్ ఉన్నట్టుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. పోస్టర్ అయితే చాలా బాగుంది. అండ్ November 25 చేద్దాం. టీజర్ టైటిల్ ఏం వస్తుందో చూద్దాం November 25కి. ఇంకా నెక్స్ట్ ఈ వీడియోతో కంటిన్యూ చేయండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది నేను పూజించకపోయినా దేవుడు అని అభిమానించే ఒక వ్యక్తి గురించి. కాలేజ్కైనా స్కూల్కైనా వెళ్ళాలా వద్దా అనుకుని నేను ఈయన సినిమా రిలీజ్ అయిన రోజు 5 PM అయినా ప్రీమియర్ షో అయినా పక్కా వెళ్ళాల్సిందే. అంత ఇష్టం ఉన్న వ్యక్తి. ఆల్మోస్ట్ ఒక 4500 చిన్నపిల్లలు గుండెలు కాపాడిన వ్యక్తి. ఆయన ఎవరో కాదు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో ఈరోజు ఆయన బర్త్డే. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇది చాలా స్పెషల్ వీడియో. అండ్ రాత్రి అతడు ప్రీమియర్ చూశాను నేను, రిలీజ్ అయిన అతడు. సో బెంగళూరులో చూశాను నేను. అతడు అయితే అసలు నేను టీవీలో చాలాసార్లు చూసాను. అప్పుడు చూసిన బోర్ కొట్టిన మూవీ అది. చాలా చూసాను. మనం ఆవకాయ ఎన్నిసార్లు కనిపించు, అది బోర్ కొట్టదు. సో అలాగే అతడు మూవీ అనేది కూడా ఆవకాయ లాగా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ ఆ టైంలో 2005లో రిలీజ్ అయింది. అసలు ఆ టైంలో ఒక హాలీవుడ్ స్టైల్ మూవీ ఇది. త్రివిక్రమ్ గారు అయితే వేరే లెవెల్ తీశారు. అసలు ఆ యాక్షన్ అయినా యాక్షన్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ డ్రామాకి వెళ్ళిపోవడం, సినిమా తీసిన లెవెలే వేరే లెవెల్. ఆ 2005 ఒక హాలీవుడ్ మూవీ, మన తెలుగు ఇండస్ట్రీ ఒక హాలీవుడ్ మూవీ లాగా వేరే లెవెల్గా ఉంది మూవీ అయితే. ఆయన థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు వేరే లెవెల్గా ఉంది. అసలు మాటలు చెప్పలేను. ఆల్మోస్ట్ నా గొంతు కూడా కొంచెం పోయింది. అంత అరిచి ఆ గోల్ అసలు వేరే లెవెల్. నేను అత్తరు మూవీ ఎంజాయ్ చేసినట్టు అసలు ఎప్పటికి మర్చిపోలేనప్ప. వేరే లెవెల్గా ఎంజాయ్ చేసాను. ఏ మూవీకి అంత ఎంజాయ్ చేయలేదు. రిలీజ్ అయిన కొత్త మూవీలు కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు. అతను మూవీకి ఎంజాయ్ చేసినంత మాత్రం అసలు వేరే లెవెల్. అండ్ ఇంకా ఈ మూవీలో ఆల్మోస్ట్ అన్ని సీన్స్ సూపర్గా ఉంటాయి. ఏది తక్కువ అని చెప్పలేము. ఎందుకంటే మహేష్ గారు ఎంట్రీ సీన్ అయినా లేదా టైటిల్ కార్డు పడే సీన్ అయినా, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. మనీష్ శర్మ గారు అసలు వేరే లెవెల్ కొడతాడు. మనీష్ శర్మ గారు అయితే మహేష్ గారికి ఇచ్చిన సాంగ్స్ అయితే ఏ హీరోకి లేదబ్బా. ఆ సాంగ్స్ అయితే ఇప్పటికీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. అంత బాగా ఇచ్చారు సాంగ్. వేరే లెవెల్, సూపర్గా ఉన్నాయి సాంగ్స్ అన్ని. అండ్ ఇంకా ఎక్స్పెషల్లీ ఫైట్స్, ఆ లాస్ట్ ఫైట్ సీన్ అయితే చాలా బాగా చేశారు. అప్పుడులో ఆ ఫైట్ సీన్ అంటే లైక్ ఎలా అంటే ఒక ఫైట్ ఇలా జరుగుతూ ఉంటుంది, చిన్న స్లో మోషన్, అంటే ఇలా స్టాప్ చేసి ఇలా తిరిగి మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు అనమాట. సో ఆ ఫైట్ అనేది అప్పుడులో అంటే నేను అప్పుడులో తెలియదు నాకు, అది వాళ్ళకి ఎలా అనిపించిందో. బేసికలీ ఈ టైంలో ఇలాంటి ఫైట్లు చాలా వచ్చేసినాయి. కానీ అప్పుడులో ఆ ఫైట్ ఫస్ట్ టైం వాళ్ళు తీయడం అనేది గ్రేట్. త్రివిక్రమ్ స్టైల్, ఆ ఫైట్ మాస్టర్ ఎవరో కానీ అసలు వేరే లెవెల్. వాళ్ళ ఐడియా చాలా బాగుంది. తర్వాత స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఒక క్రిమినల్, ఒక క్రైమ్ పర్సన్, క్రిమినల్ వ్యక్తి. సో మహేష్ బాబు గారు అన్నారు నందగోపాల్. సో అతను చిన్నప్పటి ఇంకా పెరిగిన విధానం అలాంటిది. సో అతను క్రిమినల్. సో ఎప్పుడు ఈ ఫ్యామిలీలో పడతాడు, ఈ ఫ్యామిలీ అంతా చూసి ఒక క్రిమినల్ అనేది వదిలేసి ఇక్కడ పారుతులా ఉండిపోతాడు. అండ్ ఇంకా సినిమా తీసిన విషయానికి వస్తే త్రివిక్రమ్ అయితే అట్సప్ చాలా బాగా తీశారు ఆయన. ఓవరాల్ మూవీ అయితే ఆల్రెడీ టీవీలో చాలాసార్లు చూసాం, ఎవరికి బోర్ కొట్టదు. ప్రతి ఒక్క ఫేవరెట్ మూవీ ఇది. ఇంట్లో ఫ్యామిలీ అందరూ చూసే మూవీ ఇది. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన మూమెంట్స్, నాకు టాప్ మూమెంట్స్ అనేది నాకు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి మహేష్ గారు ఎంట్రీ, ఒక స్మోక్లో వస్తూ ఉంటాడు. టైటిల్ పడిన తర్వాత ఒక స్మోక్లో ఇలా నడుచుకుంటూ వస్తుంటాడు. అండ్ మహేష్ అని టైటిల్ పడుతుంది. అండ్ ఒక చిన్న సాంగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు మైండ్ బ్లోయింగ్ అది. థియేటర్లో ఈరోజు నిన్న రాత్రి చూసినప్పుడు అసలు ఫ్రంట్ పోయి చూసినప్పుడు అది అసలు మైండ్ బ్లోయింగ్, అసలు వేరే లెవెల్గా ఉంది అసలు ఆ సీన్. ఇన్ని రోజులు టీవీలో చూస్తూ ఎలా కనిపించింది, కానీ ఈరోజు థియేటర్లో ఆ సీన్ చూడగానే అసలు వేరే లెవెల్, గూస్ బంప్స్ అండ్ మైండ్ బ్లోయింగ్. అసలు ఆ సీన్ సపరేట్ ఫ్యాన్ బేస్. ఆ సీన్ అయితే అసలు వేరే లెవెల్. ఆ ఎంట్రీ సీన్కి ఇప్పటికీ మర్చిపోవాలని చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నాకు అది. ఇంకొక మూమెంట్ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో మోకాల మీద పడి నేను మోసం చేయలేదు, అబద్ధం మాత్రం చెప్పాను అంటారు. సో ఆ సీన్ మాత్రం మహేష్ గారు అసలు పర్ఫార్మెన్స్ చింపేశారు. నిజంగా సూపర్ ఎమోషన్ ఆడ. అదొక మంచి మూమెంట్ నాకు. తర్వాత ఇంకా సినిమాలకి ఇంకొక విషయానికి వస్తే ఇంకొక ట్రాక్ కామెడీ ట్రాక్.
బ్రహ్మానంద ట్రాక్. ఈ ట్రాక్ ఎవరైనా మర్చిపోగలుగుతారా? రావడంతోనే ట్యాక్సీ డ్రైవర్తో ఒక 2-3 పంచులు. మరి దాంట్లో ఫేమస్ మీమ్ డైలాగ్ ఒకటి ఉంది, ముసలోడే కానీ మహాన్ బాహుడు అని. సో ఆ డైలాగ్ అయితే అసలు వేరే లెవెల్. అసలు బ్రహ్మానంద ట్రాక్ అయితే సినిమాలో భలే పేలుతుంది. అసలు ఒక్క పంచు కూడా బాగాలేదు అనలేదు. టక ఆయన వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఒక ఆల్మోస్ట్ ఒక 30-25 మినిట్స్ ఆయన కామెడీ ట్రాక్ ఉంటుంది. అసలు వేరే లెవెల్. అది థియేటర్లు పడిపోయిన బ్రహ్మానంద గారు వచ్చినప్పుడు ఇంకా ఏదో థియేటర్లో ఆయన ఒక కామెడీ ట్రాక్ వస్తున్నప్పుడు అసలు మామూలు కాదు, పడి నవ్వుతున్నాం. పడి అందరు నవ్వుతున్నారు, నేను కూడా నవ్వుతున్నాను. అసలు వేరే లెవెల్ ఆయన కామెడీ ట్రాక్. ఇల్లేసి ఎంజాయ్ చేసినాం. సో ఓవరాల్ మూవీ అంటే చాలా బాగుంది అప్ప. నాకైతే అతడు ప్రీమియర్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఏ మూవీకి ఎంత ఎంజాయ్ చేయలేదు. అండ్ మహేష్ బాబు గారు బర్త్డే రోజు ఒక ఫ్యాన్గా నాకైతే హ్యాపీగా ఉన్నాను. మా మహేష్ బాబు గారు ఎప్పుడు హ్యాపీగా 100 ఏళ్ళు బతకాలి, చాలా సినిమాలు తీయాలి, అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. అండ్ SSRMB ఏమన్నా అప్డేట్ వస్తుంది అనుకుంటే ఏమీ రావటం లేదు. సో చూద్దాం, అట్లీస్ట్ ఎప్పుడైనా మన SSRMB అప్డేట్ వస్తుందో. ఈ అప్డేట్ వచ్చే వరకు మనం ఈ రిలీజ్ ఇస్తూనే హ్యాపీగా ఉండాలి. SSS రాజమౌళి ఒక అప్డేట్ ఇవ్వండి అయ్యా, ఒక 4 స్టార్ అయినా అట్లీస్ట్ ఏదైనా ఒక అప్డేట్ అయినా వదలండి అయ్యా. ఆల్మోస్ట్ చాలా హీరోస్ అందరి అప్డేట్లు చాలా వచ్చేసినాయి, హీరో ఒక్కరిదే ఏమీ లేకుండా ఉంది, ఓన్లీ రిలీజ్ తప్పక. SSS రాజమౌళి గారు ఒక అప్డేట్ ప్లీజ్, ఒకే ఒక అప్డేట్. ఇది ఇంతతో వీడియో. అలాగే మీరు కూడా మహేష్ బాబు ఫ్యాన్ అయితే కింద కామెంట్ పెట్టండి, మీ అతడు బెస్ట్ మూమెంట్ ఏదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బాబు.